చెప్పాలి. సో సపోర్టివ్ ఫ్యాన్స్ కూడా. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. అలాగే అమ్మ, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి చేతుల మీద ట్రోఫీ ఇచ్చారు. సో చూసినప్పుడు మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంత పెద్ద స్టేజ్లో ఫస్ట్ టైం బిగ్ బాస్లో నిఖిల్కు ట్రోఫీ దొరికింది అక్కడ. సో నిఖిల్ స్ట్రగుల్ చేసింది బిగ్ బాస్ హౌస్లో, టాస్క్లు గెలిచింది. సో ఇట్ డిజర్వ్ ద ట్రోఫీ యాక్చువల్లీ. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. మీరు విన్నర్ అయిన తర్వాత కలిసారమ్మా నిఖిల్ని? యా. ఏం చెప్పాడు నిఖిల్ చెప్పింది, ఇది నీ కోసం, దిస్ ట్రోఫీ ఫర్ యూ అమ్మా చెప్పింది. హౌస్ లో కూడా అదే చెప్పారు మా అమ్మ. ఇప్పటికీ నాకు ట్రోఫీ ముఖ్యం. అక్కడ నాకు క్వశ్చన్ అడిగింది అక్కడ. సో నాగార్జున గారు, ఏమి కావాలి, డబ్బు కావాలా, సూట్ కేస్ కావాలా, ఆర్ ఇది కావాలా? సో ఐ టోల్డ్ ఐ నీడ్ దట్ ట్రోఫీ యాక్చువల్లీ. నాకు ముఖ్యం ట్రోఫీ, డబ్బు కాదు, అభిమానం ముఖ్యం. అండ్ నీ ఫ్యాన్ కోసం దిస్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ us. సో మీరు మీ కళ్ళు చూస్తుంటే చాలా ఎమోషనల్ అది అనుకుంటా. నిఖిల్ గారిని పట్టుకుని ఏడిచారు అనుకుంటా కొంచెం. యా. సో నిఖిల్ గారు ఆ ట్రోఫీ చేతికి రామ్ చరణ్ గారి చేతి నుంచి అందుకోగానే బాగా ఎమోషనల్ అయ్యారని ఇప్పుడే తెలిసింది. సో సో చూసినప్పుడు ఏంటి అసలు మీ ఫీల్? నాగార్జున సార్ ఒకవైపు, యాక్చువల్లీ నా బ్లైండ్ అయిపోయాను అక్కడ. ఏమి నా బ్రెయిన్ లో ఏమి లేదు, బ్లైండ్ అయిపోయాను. నాకు అది నిఖిల్ కు అది కావాలి, దట్ ట్రోఫీ ఈ నీడ్. సో అది దొరికింది కదా, ఏం చెప్పాలో ఏం చెయ్యాలో అక్కడ బ్లైండ్ అయిపోయాను యాక్చువల్లీ. గౌతమ్, నథింగ్, ఈజ్ ఆల్సో గుడ్ ప్లేయర్. అక్కడ వరకు గేమ్ పరంగా ఆడింది కదా, అక్కడ వరకు టాప్ 2 కంటెస్టెంట్, రన్నర్. సో ఒక్కటికే దొరుకుతుంది ట్రోఫీ, ఒక్కరికి. దట్స్ వై నో ప్రాబ్లం. సో ఎవరు చాలా బాగా ఆడతారో అవరకు దట్ డిజర్వ్ దట్ ట్రోఫీ. అండ్ నిఖిల్ గారు కాకుండా ఓవరాల్ ఈ సీజన్ మొత్తంలో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? నబీల్ అండ్ పృథ్వీ. ఆడియన్స్ ఇప్పుడు దాకా మీ సపోర్ట్ చేసిన ఆడియన్స్ కి ఏం చెప్తారమ్మా? ట్రోఫీ నాదు నిఖిల్దు కూడా లేదు, ఆ ట్రోఫీ ఫ్యాన్స్ కి డిజర్వ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.